హలో స్టూడెంట్స్, ఇక్కడ రెండు ఇంటిగ్రల్స్ ఇచ్చారు, I1 అండ్ I2. లోపల ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ I2 మైనస్ I1 అడుగుతున్నారు. అయితే యూజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయకూడదంటే సపరేట్గా ఇంటిగ్రల్స్ని ఎవాల్యుయేట్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని రాసుకొని అప్పుడే ఆ ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం I2 మైనస్ I1 రాసుకొని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో I2 మైనస్ I1. సో I2 మైనస్ I1 అంటే ముందు నెగిటివ్ పవర్స్ ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ని రాసుకోవాలి. I2 అంటున్నారు కాబట్టి e పవర్ మైనస్ 4x ప్లస్ e పవర్ మైనస్ 2x ప్లస్ 1 మైనస్ I1 లోపల ఉన్న ఫంక్షన్ వేద్దాం. e పవర్ x బై e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1 dx. అయితే ఆల్రెడీ కొంచెం హెవీగా ఉంది ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్. సో అట్లీస్ట్ కామన్ డినామినేటర్ తీస్తే సింప్లిఫై అవ్వచ్చు. సో కామన్ డినామినేటర్ తీయటానికి ఇక్కడ ఈ ఫస్ట్ డినామినేటర్ని మార్చుకుందాం. సో ఈ ఫస్ట్ డినామినేటర్లో ఉన్న పవర్స్ని పాజిటివ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అలా చేయాలి అంటే మేబీ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఈ పవర్ 4x. ఇక్కడ డినామినేటర్లో ఇంకా న్యూమరేటర్లో ఈ పవర్ 4xతో మల్టిప్లై చేద్దాం. ఓకే, అలా చేస్తే ఆ రెండు డినామినేటర్స్ సేమ్ అవుతాయి. ఓకే, సో పైన ఈ పవర్ 3x అవుతుంది, ఈ పవర్ మైనస్ x ఇంటూ ఈ పవర్ 4x, కింద ఈ పవర్ 4x ఇంటూ ఈ పవర్ మైనస్ 4x 1 మైనస్ 4x ప్లస్ 4x 0 ఈ పవర్ 0 1 ప్లస్ మధ్యలో టర్మ్ ఈ పవర్ ప్లస్ 2x అవుతుంది అండ్ లాస్ట్ టర్మ్ ఈ పవర్ 4x మైనస్ ఈ పవర్ x బై ఇప్పుడు అక్కడ సేమ్ డినామినేటర్ ఉంది కాకపోతే రివర్స్లో ఉంది dx. సో యాడ్ చేస్తే కామన్ డినామినేటర్ వేసి న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ని క్లబ్ చేయొచ్చు. సో కామన్ డినామినేటర్ ఈ పవర్ 4x ప్లస్ ఈ పవర్ 2x ప్లస్ 1 dx పైన ఈ పవర్ 3x మైనస్ ఈ పవర్ x. అయితే పైన మనం ఈ పవర్ x కామన్ తీయచ్చు ఇప్పుడు. సో పైన న్యూమరేటర్లో ఈ పవర్ x కామన్ తీస్తే ఈ పవర్ 2x మైనస్ 1 మిగులుతుంది. ఎందుకు ఈ పవర్ ఎక్స్ కామన్ తీసామంటే ఇప్పుడు మనకి ఏం సబ్స్టిట్యూట్ చేయాలో ఐడియా వస్తుంది ఈ పవర్ ఎక్స్ కామన్ తీసిన తర్వాత. సో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే డిటీ అక్కడ రెడీగా ఉంది. సో ఇప్పుడు పుట్ టీ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. వై? బికాస్ ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డిటీ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో అక్కడ ఉన్న ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ని డిటీ రాసేయచ్చు. సో ఇంటిగ్రల్ అక్కడ ఉన్న ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ టీ కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో మిగిలింది టీ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఈ పవర్ 2x షుడ్ బి టీ స్క్వేర్, ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ టీ కాబట్టి. సిమిలర్లీ డినామినేటర్లో ఈ పవర్ 4x ఈజ్ టీ పవర్ 4, ఈ పవర్ 2x ఈజ్ టీ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి టీలో మిగిలిన ఈ ఎక్స్ప్రెషన్ అనదర్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ వస్తుంది. అదేంటంటే పుట్ z ఈక్వల్ టు టీ ప్లస్ 1/t. వై సార్? బికాస్ dz ఇంకా మిగిలిన ఎక్స్ప్రెషన్ zలో కన్వర్ట్ చేయొచ్చు. ఈ సబ్స్టిట్యూషన్కి ఇక్కడున్న ఇంటిగ్రల్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని పూర్తిగా dzలో zలో కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. zt ప్లస్ 1/t అయితే dz ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేస్తే 1 మైనస్ 1/t స్క్వేర్ dt. మరి 1 మైనస్ 1/t స్క్వేర్ లేదు కదా సార్ న్యూమరేటర్లో అంటే టీ స్క్వేర్తో డివైడ్ చేసి మనం తెచ్చుకోవచ్చు. సో టీ స్క్వేర్తో డివైడింగ్ బై టీ స్క్వేర్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో టీ స్క్వేర్ మైనస్ 1/t స్క్వేర్, అదే టీ స్క్వేర్తో డినామినేటర్లో కూడా డివైడ్ చేయాలి. సో ఆ సబ్స్టిట్యూషన్ z ఇంకా ఈ స్టెప్ డివైడింగ్ బై టీ స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలండి ఇలాంటి ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్లో అయితే మనకు కావాల్సిన dz వచ్చేస్తుంది. న్యూమరేటర్లో ఈ టీ స్క్వేర్ని స్ప్లిట్ చేస్తే రెండు టర్మ్స్కి 1 మైనస్ 1/t స్క్వేర్ dt బై డినామినేటర్లో టీ పవర్ 4/t స్క్వేర్. మూడు టర్మ్స్ ఉంటాయి డినామినేటర్లో. టీ పవర్ 4/t స్క్వేర్ ఫస్ట్ టర్మ్ టీ స్క్వేర్ ప్లస్ మిడిల్ టర్మ్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ 1 ప్లస్ థర్డ్ టర్మ్ 1/t స్క్వేర్. సో న్యూమరేటర్లో dz అయితే వచ్చేసింది. డినామినేటర్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ z కన్వర్ట్ చేయడానికి చూడాలి. అలా చేయటానికి ఇప్పుడు జెడ్ని కనుక మనం స్క్వేర్ చేస్తే ఇక్కడున్న జెడ్ని స్క్వేర్ చేస్తే జెడ్ స్క్వేర్ ఈస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, అటు సైడ్ t ప్లస్ 1/t హోల్ స్క్వేర్.
ఏమైతదంటే ఇది టీ స్క్వేర్ ప్లస్ 1/t² ప్లస్ 2 ఇంటూ టీ ఇంటూ 1/t. సో ఆ టీ క్యాన్సిల్ అవుతాయి. సో జెడ్ స్క్వేర్ ఏమవుతుందంటే టీ స్క్వేర్ ప్లస్ 1/t² ప్లస్ 2 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏముందంటే డినామినేటర్లో టీ స్క్వేర్ ప్లస్ 1/t² ప్లస్ 1 ఉంది. సో ఇక్కడ నుంచి నేనేం రాయొచ్చు అంటే ఇప్పుడు ఈ 2లో ఒక 1ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే జెడ్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ టీ స్క్వేర్ ప్లస్ 1/t² ప్లస్ 1. అంటే డినామినేటర్ని కూడా పూర్తిగా జెడ్లో రీప్లేస్ చేయొచ్చు. అందుకని దిస్ సబ్స్టిట్యూషన్ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో ఈ ఎక్స్ప్రెషన్, ఈ సబ్స్టిట్యూషన్, ఇంకా ఈ డివైడింగ్ బై 1/t² ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు జెడ్లో రాస్తే పూర్తిగా ఇంటిగ్రల్ని dz బై t² ప్లస్ 1/t² ప్లస్ 1 ప్లస్ 1/t² ఈజ్ జెడ్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఇది జెడ్ స్క్వేర్ మైనస్ 1² లాగా చూడొచ్చు. సో ఏంటంటే స్టాండర్డ్ ఇంటిగ్రల్ 1/2a dx బై x² మైనస్ a² ఈజ్ 1/2a ln x మైనస్ a బై x ప్లస్ a. సో 1/2 టైమ్స్ 1 ln అంటే log టు ద బేస్ e అండి, z మైనస్ 1/z ప్లస్ 1 ప్లస్ c. అంతేనండి, ఇంటిగ్రేషన్ అయిపోయింది. కానీ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. సో విల్ రిటర్న్ బ్యాక్ టు టీ ఫస్ట్ అండ్ దెన్ టు ఎక్స్. సో ముందైతే ఈ జెడ్ని టీలో రాసుకుందాం. సో ఇదేంటంటే 1/2 ln z ఈజ్ టీ ప్లస్ 1/t మైనస్ 1/t ప్లస్ 1/t ప్లస్ 1 ప్లస్ c. అయితే ఇప్పుడు టీని మళ్ళీ ఎక్స్లోకి మార్చుకోవాలండి. టీ ఈజ్ ఈ పవర్ ఎక్స్, టీ ఈజ్ ఈ పవర్ ఎక్స్. సో టీని ఈ పవర్ ఎక్స్ పెడితే, అయితే టీని ఈ పవర్ ఎక్స్ పెట్టే ముందు కామన్ డినామినేటర్ తీసి టీని క్యాన్సిల్ చేద్దాం. సో 1/t ln టీని కామన్ డినామినేటర్ తీస్తే టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ, ఆర్ కింద పైన న్యూమరేటర్లో డినామినేటర్లో టీతో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది, హాఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ టీ ప్లస్ సి. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఇలా అరేంజ్ చేయొచ్చు. ln ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1 ప్లస్ సి. టీ అంటే ఈ పవర్ ఎక్స్, సో రిటర్నింగ్ బ్యాక్ టు ఎక్స్, హాఫ్ లాగ్ ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో దీన్ని ఇప్పుడు ఆప్షన్స్లో మ్యాచ్ చేస్తే పైన మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉండాలి మిడిల్ టర్మ్లో, కింద ఈ పవర్ ఎక్స్ ఉండాలి. ఓకే, సి అయితే వీళ్ళు ఇలా ఇవ్వలేదండి, జస్ట్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చారు. సో బేసికల్గా ఆప్షన్స్ ప్రకారమే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, అయితే ఇదంతా చేయకుండా ఇక్కడే మనం టీని ఈ పవర్ ఎక్స్ పెట్టుంటే, ఇక్కడే ఇందులోనే టీని ఈ పవర్ ఎక్స్ పెడితే ఈ టర్మ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సిమిలర్లీ ఇది ఈ పవర్ ఎక్స్, ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్. సో మన ఆన్సర్ హాఫ్ లాన్, ఇక్కడి నుంచి ఈ టర్మ్ నుంచి హాఫ్ లాన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇదైతే ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో 4 ఈజ్ ద ఆన్సర్. సో ఇంటిగ్రేషన్ బై ప్రాపర్ సబ్స్టిట్యూషన్స్ 2-3 చేయాల్సి వస్తుందండి అప్పుడప్పుడు. సో ఈ ప్రాబ్లం లాగా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలని ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.